శ్రీగురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీ కార్తీక పురాణం 3వ అధ్యాయం. కార్తీక స్నాన మాహాత్మ్యం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. బ్రహ్మర్షి అయిన వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో కార్తీక మాస వ్రతం గురించి ఇంకా ఇలా చెప్పసాగాడు. జనక మహారాజా, స్నానం, దాన, జప, తపాలలో ఏ ఒక్కటి కానీ ఈ కార్తీక మాసంలో కొద్దిగా ఆచరించినప్పటికీ అది అక్షయపాత్రలాగా అనంత ఫలాన్ని ఇస్తుంది. కార్తీక పౌర్ణమి నాడు స్నాన, దాన, జప, ఉపవాసాలలో ఏ ఒక్కటి కూడా ఆచరించని వాళ్ళు కోటి జన్మలు చండాలపు యోనులలో జన్మించి చిట్ట చివరకు బ్రహ్మరాక్షసులుగా జన్మిస్తారు. ఇందుకు ఉదాహరణగా ఒక చిన్న కథ చెబుతాను విను అంటూ వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో తెలిపాడు. తత్వనిష్ఠుని వృత్తాంతం. పూర్వకాలంలో తత్వనిష్ఠుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అసత్యములు పలకక దయాహృదయం గల సకల శాస్త్ర పారంగతుడు, భూతదయ గలవాడు అయిన ఆ తత్వనిష్ఠుడు ఒకసారి తీర్థయాత్రకి వెళ్ళి గోదావరి నదీ తీరాన గల ఒక మర్రి చెట్టు మీద అతి భయంకరమైన 3 రాక్షసులను చూశాడు. చాలా నల్లగా ఎర్రని కన్నులతో అతి భయంకరంగా ఉన్న ఆ 3 బ్రహ్మరాక్షసులను చూస్తూనే భయాందోళనకి గురై చుట్టుప్రక్కల జనసంచారం కొరకు చూశాడు. కానీ 4 వైపులా ఎక్కడ ఎలాంటి ప్రాణి సంచరిస్తున్న జాడ కనిపించలేదు. ఆ బ్రహ్మరాక్షసులు తననే చూస్తుండడంతో అతనికి దుఃఖం ఆగలేదు. అంత దుఃఖంలో కూడా శ్రీహరిని స్మరించసాగాడు. సకల లోకాలకు ప్రభువైన నారాయణ, నన్ను కాపాడు. అన్ని రకాల భయాలను అంతం చేసే జగదీశ్వర, నువ్వు తప్ప వేరొక దిక్కులేని వాడును, నన్ను కాపాడు అంటూ నారాయణుణ్ణి శరణు కోరుతూ స్మరిస్తూ అక్కడి నుండి పారిపోసాగాడు తత్వనిష్ఠుడు. ఎలాగైనా అతన్ని సంహరించాలనే తలంపుతో అతని వెనకాలే వేగంగా పరిగెత్తసాగారు రాక్షసులు. రాక్షసులు వెంబడిస్తున్న కొద్దీ హరినామస్మరణ అధికమై తత్వనిష్ఠుడిలో సాత్వికమైన విప్ర తేజస్సు కనిపించింది. అంతేకాదు, ఎడతెరిపి లేకుండా అతని నోటి వెంట వస్తున్న హరినామస్మరణం రాక్షసులకు వినిపించి వారికి జ్ఞానోదయమైంది. వెంటనే తత్వనిష్ఠుడికి ఎదురు వెళ్ళి దండ ప్రమాణాలు ఆచరించారు. ఓ బ్రాహ్మణోత్తమ, నీ దర్శన భాగ్యంతో మా పాపాలన్నీ నశించిపోయాయి, మా జీవితాలు ధన్యమయ్యాయి అంటూ మళ్ళీ నమస్కారాలు చేశారు రాక్షసులు. వారిలో వచ్చిన మార్పుకి కాస్త కుదుటపడ్డ తత్వనిష్ఠుడు, మీరెవరు, ఎందువలన ఇలా రాక్షసు రూపం దాల్చారు, ఏం జరిగిందో నాకు వివరంగా చెబితే మీకో దారి చూపుతాను అని తత్వనిష్ఠుడు ఆ రాక్షసులతో తెలిపాడు. రాక్షసులలో ఒకడు తన గాథనిలా చెప్పడం ప్రారంభించాడు. ఓ బ్రాహ్మణోత్తమ, నేను ద్రావిడ దేశానికి చెందినవాడను. ద్రావిడ దేశంలోని మందరం అనే గ్రామానికి అధికారినైన నేను కులానికి బ్రాహ్మణుడినే అయినా గుణానికి చెడ్డవాణ్ణి. ఎందరినో నమ్మించి వంచనతో, మాయ మాటలతో ఎన్నో మోసాలు చేశాను. ఎందరో విప్రుల ఆస్తుల్ని దోచుకున్నాను. బంధువులకి కానీ బ్రాహ్మణులకి కానీ ఏ ఒక్కరోజు కూడా పిడికడు అన్నం కూడా పెట్టలేను. నయవంచనతో బ్రాహ్మణ ధనాన్ని అపహరించడం చేత నా కుటుంబ సభ్యులతో సహా 7 తరాల వాళ్ళు అధోగతి పాలయ్యారు. మరణానంతరం నరకంలో దారుణమైన శిక్షలు అనుభవించాను. చివరికిలా బ్రహ్మరాక్షసుడిని అయ్యాను. నాకు ముక్తి మార్గాన్ని చూపించు అని ప్రాధేయపడ్డాడు ఆ రాక్షసుడు. 2వ రాక్షసుడు తన గాథనిలా వివరించాడు. ఓ మహాజ్ఞాని, నేను నిత్యం నా తల్లిదండ్రులతో గొడవ పడుతూ, వారిని తిడుతూ, దూషిస్తూ, నా భార్య పిల్లలతో కలిసి మృష్టాన్నాన్ని తింటూ నా తల్లిదండ్రులకి చద్దికూడు వేసేవాణ్ణి. సాటి బ్రాహ్మణులకి ఏ ఒక్క పూట కూడా భోజనం పెట్టి ఎరుగను. అక్రమంగా విపరీత ధనార్జన చేసి కళ్ళకావరంతో బ్రతికి నా మరణానంతరం నరకంలో ఘోరమైన శిక్షల్ని అనుభవించాను. చిట్ట చివరికి ఇలా రాక్షస రూపంతో జన్మించాను. ద్రావిడ రాక్షసుడిలాగే నాకు కూడా ముక్తిని కలిగించండి అంటూ వేడుకున్నాడు. 3వ రాక్షసుడు తన గురించి ఇలా చెప్పాడు. ఓ బ్రహ్మజ్ఞాని, నేను విష్ణు ఆలయంలో పూజారిగా ఉండేవాడిని. అయితే అహంభావంతో కఠినాత్ముడిగా, కామంతో కళ్ళు మూసుకుపోయిన నేను భక్తులు స్వామివారికి అర్పించే కానుకలని అపహరించి తీసుకువెళ్ళి వేశ్యలకు ఇచ్చి సుఖించేవాడిని. దైవసేవలు సక్రమంగా నిర్వర్తించకపోగా
చివరికి దీపారాధనకి వినియోగించే నూనెని కూడా హరించి ఆ డబ్బుతో వేశ్యలని చేరి వాళ్ళని అనుభవిస్తూ వచ్చాను. నేను చేసిన పాపాలకు దోషాలకు ప్రతిఫలంగా నరకాన్ని చవిచూసి అనంతరం ఈ భూమి మీద పాపభీతి కలిగిన యోనులలో ఎన్నెన్నో జన్మలెత్తి చిట్ట చివరకు భయంకర రూపంతో బ్రహ్మరాక్షసునిగా జన్మించాను. నా మొర ఆలకించి నాకు మోక్షాన్ని పొందే మార్గాన్ని చూపించు మహానుభావ అంటూ ప్రార్థించాడు ఆ 3వ రాక్షసుడు. బ్రహ్మరాక్షసులు ఉత్తమ గతిని పొందుట. ఆ 3 రాక్షసుల పూర్వ పాపాలను తెలుసుకున్న తత్వనిష్ఠుడు గాఢంగా నిట్టూర్చాడు. వారి పట్ల తత్వనిష్ఠుడికి జాలి కలిగింది. ఆ 3 రాక్షసులకి అభయం ఇచ్చాడు. ఓ బ్రహ్మరాక్షసులారా, భయాన్ని వీడి నాతో పాటుగా కార్తీక స్నానానికి రండి. మీ యొక్క సమస్త దోషాలు నశించిపోతాయి అంటూ వారిని తన వెంట తీసుకెళ్లాడు తత్వనిష్ఠుడు. అందరూ కలిసి కావేరీ నదిని చేరారు. అక్కడ అతను ముందుగా స్నానం చేసి బ్రహ్మరాక్షసుల నిమిత్తం సంకల్పం చేసి ఆ పిమ్మట రాక్షసుల చేత కూడా స్నానం చేయించాడు. తరువాత ఆ తత్వనిష్ఠుడు విధి విధానంగా అతని యొక్క కార్తీక స్నాన ఫలాన్ని ఆ బ్రహ్మరాక్షసులకి దారబోయగా వారు దోషాలు నశించి దివ్య రూపాలతో ముక్తిని పొందుతూ వైకుంఠానికి ప్రయాణమయ్యారు. కనుక జనక మహారాజా, ఎవరైనా అజ్ఞానం వలన కానీ మోహ ప్రలోభాల వలన కానీ మరే ఇతర కారణం చేతనైనా కానీ పాపాలు చేసి ఉంటే అట్టివారు కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందు కావేరీ నదిలో స్నానం చేస్తే వాళ్లకు 10,000 యజ్ఞాలు చేసినంత ఫలం కలుగుతుంది. కనుక కార్తీక మాసంలో కావేరీ లేదా గోదావరి లేదా వేరే ఎక్కడైనా సరే ప్రాతస్నానం చేసి తీరాలి. అలా ఎవరైతే కార్తీక దామోదర ప్రీతిగా ప్రాతస్నానం చెయ్యరో అట్టివారు 10 జన్మల వరకు చండాలపు యోనులలో జన్మించి అనంతరం ఊరపందులుగా జన్మిస్తారు. కనుక ఇలాంటి ఇతర ఆలోచన లేకుండా స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే కార్తీక మాసంలో తప్పనిసరిగా ప్రాతస్నానం ఆచరించడం ఉత్తమం, అత్యంత పుణ్యప్రదం అని వశిష్ఠుడు జనక మహారాజుతో వివరించాడు. ఇక్కడితో 3వ అధ్యాయం పూర్తి అయినది. సర్వం శ్రీ గురు దివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి.